ఎంతో పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు నా రోజు ఎలా గడిచిందో చూసేద్దాం. ఎర్లీ మార్నింగే లేచి ఇలా ఇంట్లో దీపారాధన అయితే చేసుకొని ఆ స్వామివారికి మొక్కుకొని ఇలా టెంపుల్‌కి ఎర్లీగా వెళ్ళేసి అభిషేకం చేయించుకొని అక్కడ గౌరీదేవిని చేసి దీపారాధన అయితే చేశాను. స్వామివారి అభిషేకం మీరు కూడా చూసేయండి. ఇది పొద్దున్నే మేము వెళ్ళినప్పుడు చేస్తున్న అభిషేకం, శివాభిషేకం, బిల్వార్చన అవన్నీ కూడా చేశారు. ఇంటికి వచ్చిన వెంటనే నా దగ్గర ఉన్న దేవుడి బుక్ అయితే సాయి కోటి బుక్ ఉంది. సో నేను అది రాయటం అయితే స్టార్ట్ చేశాను. శివకోటి అలాంటివి ఏమన్నా బుక్స్ ఉన్నా కూడా నేను రాసేదాన్ని. నా దగ్గర ఉన్న బుక్ ఏదైనా కూడా దేవుడి నామం జపించడమే కదా అని చెప్పేసి నేను అది రాశాను. అలా నాకు ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ అయిన వెంటనే మళ్ళీ పౌర్ణమి రోజు కాబట్టి టెంపుల్‌కి వెళ్ళి 365 ఒత్తులు వెలిగించి 365 రోజులకు గాను ఏ ఒక్కరోజు తగ్గినా కూడా క్షమించి ఈ దీపారాధన స్వీకరించు అని ఆ స్వామివారికి నమస్కరించుకొని స్వామివారి టెంపుల్‌లో చూడండి ఎంత రష్‌గా ఉందో. నైట్ అయినా కూడా ఇక్కడ ఒత్తులు వెలిగించాలి అంటే నైట్ టైం ఇలాగా అందరూ కూడా ఉపవాస దీక్ష చేసిన వాళ్ళే అయ్యుంటారు. అందుకోసం ఎంత రష్‌గా ఉంది, ఎంతమంది ఉన్నారో ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే చంద్రుడికి సమర్పించుకోవడానికి నైవేద్యాలన్నీ పూర్ణాలు, గారెలు, పొంగలి, పులిహోర ఇవన్నీ కూడా చేసి ఇలా తులసి చెట్టు దగ్గర శివుని ఫోటో అయితే పెట్టుకొని ఆ స్వామివారికి మళ్ళీ దీపారాధన చేసుకొని ఆ చంద్రుడికైతే నమస్కారం అయితే చేసుకొని ఈ ఉపవాస దీక్ష పౌర్ణమి రోజు ముగించుకొని ఆ పరమేశ్వరునికి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాం. శివుని ఆశీస్సులు అందరిపై ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.